నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన రచయిత్రి ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. ఇద్దరికీ నిద్ర పట్టలేదని ఇద్దరికీ తెలుస్తూనే ఉంది. ఇవాళ మీ ప్రవర్తన నన్ను రంపపు కోత కోసింది. మీకు అంతరాత్మ అంటూ ఉంటే అది తెలుస్తుంది అన్న విజయ మాటలతో మోహన్ చాలా వరకు కుంగిపోయాడు. మోహన్ అంతరాత్మ అప్పుడప్పుడు వదిన గారి వెటకారాలతో కళ్ళు తెరుస్తూ ఉంటుంది. ఆ అమ్మ ఎవరనుకున్నావు? అనురాధ. ఆ సంగతి గుర్తుపెట్టుకో అని వదిన గారు అన్నప్పటి నుంచి మోహన్కి అది మళ్ళీ మళ్ళీ చెవుల్లో మోగుతూనే ఉంది. అంతవరకు మోహన్ కఠినత్వానికి గాంభీర్యానికి భయపడ్డ అంతరాత్మ చీకటి సహాయం చూసి కళ్ళు మూసుకుని పడుకున్న మోహన్ మీద ఒక్కసారిగా విజృంభించింది. గతాన్నంతా కళ్ల ముందు పరుచిపెట్టి తనను తాను విమర్శించుకోమని ఆజ్ఞాపించింది. బావమరిది ఎదుట తను ఎలా ప్రవర్తించాడో, ఎందుకు ప్రవర్తించాడో మోహన్కి తెలుసు. నీ చెల్లెలు ఎంత గొప్ప రచయిత్రి కానీ, ఎంతటి మేధావి కానీ ఆమె నా భార్యే తెలుసా అని చెప్పాలన్న తాపత్రయమే కావచ్చు. తన భార్య తనకి వండి పెడుతూ, తనని సుఖపెడుతూ, తన అదుపాజ్ఞల్లో ఉంటూ, తన అడుగులకు మడుగులొత్తుతూ అక్షరాల తన చరణదాసిల కాలం గడపాలన్న కోరిక తన మనసులో బలంగా ఉంది. తను ఎలా ప్రవర్తించినా అది ఆ కోరికను బాహాటంగా వెల్లడించడానికే. తన ప్రవర్తనకి విజయ బాధపడుతుందేమోనన్న అనుమానం రాకపోలేదు. బాధపడినా ఆవిడ తెలుసుకోవలసిన విషయం తెలుసుకోవాలని తను వాదించాడు. కానీ నిజంగా తను సంస్కారహీనంగానే ప్రవర్తించాడేమో. భార్య కానీ భర్త కానీ ప్రేమిస్తే ప్రేమిస్తారు, ద్వేషిస్తే ద్వేషిస్తారు. తను అంతంత పెత్తనాలు చేస్తే విజయకు నచ్చుతుందా? అనురాధకు నచ్చుతుందా? ప్రతి కదలికలోనూ సంస్కారాన్ని ప్రదర్శించాలని మాట్లాడే విజయ దగ్గర ఎందుకంత హృదయం లేకుండా ప్రవర్తించాడు? భర్త నుంచి భార్య పొందవలసిన అనురాగాన్ని అందనివ్వకుండా చేశాడు తను. పైగా ఆమె అన్న ముందు నిజంగా తను మూర్ఖుడయ్యాడు. మీ ప్రవర్తన నన్ను రాంపపు కోత కోసింది అన్న విజయ అన్న తర్వాతే మోహన్లో ఆ ఆలోచనల తుట్టి లేచింది. ఊహాలోకంలో విహరించడం మానేసి భూమి మీద బ్రతకడం నేర్చుకో అన్న మోహన్ మాటలు మనసంతా చికాకు కలిగిస్తూ ఉంటే విజయ చీకట్లో లేచి కూర్చుంది. చాలాసేపు మనసు నిండా ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. నిజంగా తను ఆశించే ఊహాలోకానికి ఈ భూమి మీద దొరికిన సంసారానికి చాలా వ్యత్యాసం ఉంది. తన ఊహాలోకాన్నే భూమి మీదకు దించాలని తన ఊహ. ప్రయత్నం లేనిదే ఏ ఆశ నెరవేరదు. ప్రయత్నం చెయ్యనిదే తనకు నిద్ర పట్టదు. లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళింది. టేబుల్ లైట్ ఆన్ చేసి మోహన్ మీదకు నీడపడేలా సర్దింది. డెస్క్లోంచి కాగితాలు తీసి కుర్చీ నెమ్మదిగా జరుపుకుని కూర్చుంది. చేతిలోకి పెన్ను తీసుకుంది. ఎన్ని గంటలు గడిచాయో తెలియదు. మగత నిద్ర పట్టిన మోహన్ ఉలిక్కిపడి కళ్ళు విప్పాడు. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యానికి సంభ్రమంతో తబ్బిబ్బయ్యాడు. విజయ రాసుకుంటోంది. ఎడం చేయి గడ్డం కింద ఆంచుకుని అక్షరాలకేసి తదేకంగా చూస్తూ రాసుకుంటోంది. చేతిలో కలం నర్తకిలాగా కదిలిపోతోంది. ఆమె రాస్తూ ఉండటం మోహన్ ఎప్పుడూ చూడలేదు అంతవరకు. చిత్రాలు గీసే కుంచెలాగా విజయ చేతిలో నల్లటి కలం చకచక కదులుతోంది. ఆ కలం పేరా అనురాధ. ఎంత ఆశ్చర్యం! విజయమోహన్లో ఆ కన్నుల్లో గాంభీర్యం, ఏదో కాంతి ప్రకాశిస్తున్నాయి. నిశ్చల సమాధిలో తపస్సు చేసే యోగినిలా ఉన్న విజయని తదేకంగా చూడటానికి జంకు కలిగింది. అంత దీక్షలో లీనమై ఉన్న ఆమెను చూస్తూ ఉంటే హృదయం పులకరించింది. అప్రయత్నంగా లేచి కూర్చున్నాడు. విజయ చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పుకోవాలన్నంత ఆవేశం కలిగింది. అయితే ఆమె పరిసరాలకు వెళ్ళటానికి కూడా ధైర్యం చాలన్నట్లు కూర్చుని ఉండిపోయాడు చాలాసేపు. విజయ పక్కకు తీసి పెడుతున్న కాగితాలు చిందరవందరగా టేబుల్ అంతా ఆక్రమించుకుంటున్నాయి. ఆ కాగితాలన్నీ తీసి నిశ్శబ్దంగా సర్దాలనిపించింది. మోహన్ లేచాడు. సాధ్యమైనంత నెమ్మదిగా కిటికీ దగ్గరకు నడిచి కూజాలో నీళ్లు గ్లాసులోకి ఉంచుకున్నాడు. నిశ్శబ్దంగా ఒక్కో బొట్టు తాగి గ్లాసు యథాస్థానంలో పెట్టాడు. విజయ రాయటం ఆపి తల కొంచెం పైకెత్తి ఇటు చూస్తూ ఆలోచించటంలో మునిగింది. మోహన్ నెమ్మదిగా కుర్చీ దగ్గరికి వెళ్ళి విజయ్ మీదకు వంగి నెమ్మదిగా విజయ అన్నాడు. నిర్లిప్తంగా పోల్చనంత నిస్తేజంగా చూసింది విజయ తల తిప్పి. మీరు నిద్రపోలేదా అంది. లేదు విజయ, నిద్ర రావటం లేదు. నా మీద నీకు బాగా కోపం వచ్చిందా? ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. తిరిగి కాగితాల మీదకు తల ఉంచింది. ఆమె తనను క్షమించిందో లేదో తెలియలేదు మోహన్కి. ఒక్క క్షణం నిలబడి వెనక్కు తిరిగాడు. ఉదయం లేచేసరికి విజయ తన పక్కలోనే పడుకొని నిద్రపోతోంది. తన్మయుడయ్యాడు. విజయ నుదుటి నిండా చెదిరిపడ్డ జుట్టును సావరిస్తూ నుదురు చుంబించాడు. నిశ్శబ్దంగా గాఢంగా నిద్రపోతున్న విజయను మేల్కొలపటం ఇష్టం లేక
నెమ్మదిగా దోమతెర తప్పించుకుని మంచం దిగి బయటకు వెళ్ళాడు. ఇంకా విజయ లేవలేదేం అంది రుక్మిణి ఆశ్చర్యంగా. ఒంట్లో గాని బాగోలేదుట్రా అంది నారాయణమ్మ కాస్త ఆదుర్దాగా. మోహన్ తీరుబడిగా రాత్రి చాలాసేపు ఏదో కథ రాసింది, నిద్రపోతోంది అన్నాడు. కథ రాసిందా, నీకెలా తెలుసు అంది రుక్మిణి సంబరంగా. రాత్రి రాస్తుంటే చూశాను. భలేవాడివి మోహన్, అది కథో కాదో ఎవరికన్నా ఉత్తరమేమో. కాదులే కథే, చాలా కాగితాలు రాసింది అన్నాడు. కిందటి రోజంతా రుసరుసలాడుతూ ఉన్న మరిది అంత శాంతంగా జవాబులు చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది రుక్మిణికి. అంతలో విజయ రానే వచ్చింది. రాత్రి కథ పూర్తి చేసేసరికి విజయకి మనసులో ఆవేదన తగ్గినట్లు అనిపించింది. తృప్తితో హాయిగా నిద్రపట్టింది. విజయ మొహంలో చిరునవ్వు చూస్తే మోహన్ మనసు తేలికైంది. రాణిగారు లేచారిప్పటికీ అన్నాడు హాస్యంగా. తొందరగా మెలకు రాలేదు, కాస్త లేపలేకపోయారా అంది నిష్ఠూరంగా విజయ. వాళ్ల ధోరణి చూసి రుక్మిణి మనసు తేలిక పడింది. చాటుగా నవ్వుకుంది. ఇద్దరూ రాజీ పడిపోయి ఉంటారు అనుకుంటూ. నువ్వు లేవకపోతే మించిపోయిందేమీ లేదు, కానీ రాత్రి కథ రాసేవట నిజమేనా అంది. ఎవరు చెప్పారు నవ్వుతూ అంది విజయ. ఎవరో చెప్పారు, నిజమే కదా, నాకోసారి ఇవ్వవా, చదివిచ్చేస్తా చిన్నపిల్ల తాయిలం అడిగినట్లే అడిగింది రుక్మిణి. కొంచెం నవ్వింది విజయ. మొహం కడుకు వచ్చిన మోహన్ తల్లి అందించిన కాఫీ గ్లాస్ తీసుకుని గబగబా గదిలోకి వెళ్ళాడు. టేబుల్ మీద చిందరవందరగా పడి ఉన్న కాగితాలన్నీ నెంబర్ల వారీగా బొత్తు పెట్టి చదవటానికి ఉపక్రమించాడు. తండ్రి, అన్న, భర్త ఏ మగవాళ్ల సహాయమో అక్కర్లేకుండానే తన కళ్ల ముందే రాసేసింది ఆ కథ. అరగంట దాకా వంటింట్లోనే ఉంది విజయ. స్నానానికి వెళ్లబోతూ బట్టల కోసం గదిలోకి వచ్చింది. మోహన్ మొహం మార్చుకున్నట్లు కనిపించాడు. అతని చేతుల్లో ఆ కాగితాలు. అదేమిటి, ఎందుకు తీశారవి అంది విజయ ఆశ్చర్యపోతూ. చదువుదామని. అప్పుడే కాదు, దాన్ని మళ్ళీ చూసుకోవాలి నేను. ఫైనల్ కాకుండా చదివితే నాకు ఇష్టం ఉండదు. ఓహో, ఇంకొక 4 నిందలు చొప్పించాలా ఇందులో? నిందలేమిటి? కాకపోతే ఏంటి, ఏ ఉద్దేశంతో రాసావి కథ మోహన్ సీరియస్గానే అన్నాడు. అంటేనా, ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాసావు, నన్నేగా? సంగతి ఏంటో అర్థమైంది విజయ్కి. నిజానికి విజయ ఎక్కడో ఊహించిన కల్పితం రాయలేదు. క్రితం రోజు తన అన్నగారు వచ్చినప్పుడు, ఆ కిందటి రోజు ముసలావిడ వచ్చినప్పుడు జరిగిన సంఘటనల్ని, సంభాషణల్ని, బావగారి దూకుళ్ళని కొంచెం అటూ ఇటూగా మార్పు చేసి భూమి మీద బతకటం నేర్చుకో అని భర్తగారి వచనాలు చేర్చి, ఇంకా కొన్ని సన్నివేశాలు కల్పించి, కొన్ని విమర్శలు చేర్చి, కొంత అభ్యుదయాన్ని ప్రబోధిస్తూ రాసింది. అందులో మగవాళ్ల అధికారాలను, అహంకారాలను, స్వార్థాలని, కుసంస్కారాలను దుయ్యబట్టింది, విమర్శించింది. ఆడవాళ్ల నిస్సహాయతలని, ఆవేదనల్ని తనకు చేతనైనట్లు చిత్రించింది. కథ చిన్నదే, సహజ సంఘటనలు, ఘాటైన విమర్శలు. ఆ కథ చదివిన వాళ్ళు వేడి నిట్టూర్పు విడిచే సంఘటన ఒకటి సృష్టించి కథని ముగించింది. అది మోహన్ చదివి నిజంగానే నిట్టూర్చాడు, సెగలాగా పొగలాగా. ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాసావు ఇది, నన్నేగా అన్నాడు మళ్ళీ. ఎవరినీ కాదు, నేను ఊహించింది రాశాను విజయ అలాంటి ధోరణితోనే అంది. నువ్వు రాసిన దాంట్లో నా పాత్ర చాలా ఉంటుందని పాఠకులు ఊహాగానాలు చేస్తారు. చెయ్యనివ్వండి, దానికి నేను బాధ్యురాల్ని కాదు. ఎందుకు కాదు? నీ అనుభవాలతోనే ఈ కథ వచ్చిందని చెప్పడం కాదా? ఇవి నా అనుభవాలే అయితే అందుకు సిగ్గుపడాల్సింది నేను. వ్యక్తిత్వం లేకుండా నిస్సహాయంగా బతుకుతున్న ఆ కథానాయకని నేనే అంటే నిజంగా సిగ్గుపడాల్సింది నేను. విజయ, నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు. నీతో నేను వాదన పెంచదలుచుకోలేదు. ఈ కథ హచ్చుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు. నిశ్చేష్టురాలయ్యింది విజయ. గదిలో నుంచి వెళ్ళిపోయాడు మోహన్. తర్వాత భోజనం చేసి ఆఫీస్కి ఇంకా టైం ఉన్నా బయటకు వెళ్ళిపోయాడు. విజయ ఆ కాగితాలన్నీ చదువుతూ, తప్పులు దిద్దుతూ, ఖాళీ చోట్లు పూరిస్తూ కూర్చుంది చాలాసేపు. పై పేజీ మీద అందమైన అక్షరాలతో ఎండమావి అనే హెడ్డింగ్ రాసింది. ఆ సంసారం ఒక ఎండమావి అని చదివే వాళ్ళకి శుభ్రంగా అర్థమవుతుంది. టేబుల్ డెస్క్లో నుంచి పొడుగాటి కవర్ తీసి దాని మీద ఒక పత్రిక అడ్రస్ రాసింది. కాగితాలన్నింటికి గుండు సూది గుచ్చి చివరి పేజీలో తన అడ్రస్ రాసి ఆ కాగితాల కట్ట కవర్లో పెట్టింది. రుక్మిణి విజయ్ గదిలోకి వచ్చింది హడావుడిగా. పనులన్నీ గబగబా తిముల్చుకొచ్చేశాను. అనురాధ రాసిన కథ అందరికన్నా ముందు నేనే చదవాలని అంది నవ్వుతూ. ఆ ఛాన్స్ నీకు లేదులే అక్క, నీ మరిదిగారే ముందు చదివారు అంది విజయ. పోనీలే, మోహన్ తర్వాత నేనే కదా. ఇదిగో చదివి నీ అభిప్రాయం చెప్పాలి సుమా అంటూ కవర్లో నుంచి తీసి కాగితాలు ఇచ్చింది. రుక్మిణి అక్కడే సోఫాలో కూర్చుంది స్థిమితంగా.
అమ్మాయి రుక్మిణి ఇక్కడికొచ్చి చదవరాదు, నేను వింటాను. హాల్లో నుంచి అత్తగారు కేక పెట్టింది. వద్దు వద్దక్క, నీకు పుణ్యం ఉంటుంది అన్నట్టు విజయ చేతులు జోడిస్తూ చూపులతో ప్రాధాయపడింది. వస్తున్నానత్తయ్య, నేనొచ్చి మీకంతా చెప్తాలేండి అని కేకపెట్టి రుక్మిణి కథ చదవటంలో మునిగిపోయింది. విజయ కుర్చీ జరుపుకొని టేబుల్ ముందు కూర్చుని ఉత్తరాలు రాయటానికి ఉపక్రమించింది. మధ్యలో ఒకసారి తాలెత్తి అక్కయ్య అంది. షు, నన్నిప్పుడు పలకరించకు అంది రుక్మిణి. పర్వాలేదు, ఓసారి విందు, చిన్న మాట. ఓహో, నాకు టైం లేదు. విజయ నవ్వు మొహంతో మళ్ళీ రాసుకోవటం ప్రారంభించింది. 40 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. విజయ అంది రుక్మిణి కాగితాలు మడత పెడుతూ. అయిందా అంటూ చేతిలో పెన్ను టేబుల్ మీద పెట్టింది విజయ. నువ్వు ఈ కథ ఎవరి మీద రాసావో చెప్పనా? మోహన్ మీదేగా. విజయ మాట్లాడలేదు. కాసేపటికి అంది. చదివిన వాళ్ళందరూ ఇలాగే అనుకుంటారంటావా? అందరూ ఎందుకు అనుకుంటారు? మన ఇంట్లో సంగతులు నాకు తెలుసు కాబట్టి నేను అనుకున్నాను. అయినా మగవాళ్ళందరి మీద రాసినట్టుందిలే, ఒక్క మనిషి మీద కాదుగా. ఆడవాళ్ల వ్యక్తిత్వాలను అంగీకరించే సంస్కారం మగవాళ్ళకి ఇంకా లేదనేగా ఇందులో చెప్పింది. మోహన్కి కొంచెం తెలివి వస్తుందేమోలే, మంచి పనే చేశావు. విజయ కాస్త తటపటాయిస్తూ, ఆయనకు తెలిసి వస్తుందనే నేను అనుకున్నాను. తెలిసి రాలేదు, కానీ ఉన్న తెలివి పోయింది అంది. తను చదివేశాడా? కంగారుగా అడిగింది. మోహన్ చదివాడని ముందే తెలిసిన. ఇందాక నేను వంటింట్లో ఉన్నప్పుడు చదివారు. ఏమన్నాడు? బాగుందన్నాడా? ఆతృతగా చూసింది. విజయ నిరుత్సాహంగా నవ్వి, దీన్ని ఏ పత్రికకి పంపొద్దన్నారు. అంటే చింపేయమని ఆజ్ఞాపించినట్టేగా. ఏ పత్రికకి పంపకపోతే చింపేయటమేగా చెయ్యాల్సింది. విజయ జరిగిందంతా చెప్తూ ఉంటే రుక్మిణి ఆశ్చర్యపోతూ ఆతృతగా వింది. అయ్యయ్యో, ఎన్నెన్ని మంచి మాటలున్నాయి ఇందులో. తను తప్పకుండా ఆలోచించుకుంటాడనిపించింది ఇది చదువుతున్నంతసేపు. ఇంకా నయం, చింపేశావు కాదు. నిజంగా అక్కయ్య, ఆయన కొంచెం ఆలోచిస్తారేమో అనుకున్నాను. నిజంగా. కోపం తెచ్చుకున్నాడా? సరేలే, తెచ్చుకొని దీన్ని పత్రికకి పంపటం మానేస్తావా ఏమిటి కర్మ? అతని కోపాలు గీపాలు లెక్క చెయ్యకు. నీ కథ నీ ఇష్టం. ఎలా రాయాలనిపిస్తే అలా రాసుకుంటావు. అతనెవరు చెప్పడానికి అంది. నువ్వెంత మంచిదాని అక్కయ్య, ఆడవాళ్ళ గురించి ఎంత బాగా అర్థం చేసుకుంటావు అంది విజయ. నేను ఆడదాన్నేగా, మా ఆయన ఎగురుతూనే ఉంటారుగా, ఆ బాధ నాకు తెలుసులే. దానికి కానీ విజయ, ఆడవాళ్లలో కూడా చాలా మూర్ఖులుంటారు, మగవాళ్లలో చాలా మంచివాళ్ళు ఉంటారు. అది కూడా చెప్పాలి నువ్వు ఏదన్నా కథలో. అసలు దానికోసం ఇంకొకటి రాయి. లేకపోతే నువ్వెప్పుడు ఆడవాళ్ల మీద పక్షపాతంతో వాళ్ళని సమర్థిస్తూ రాస్తావని, మగవాళ్ళని కాల్చుకు తినే ఆడవాళ్ళున్నా అది పట్టించుకోవని అనుకుంటారేమో చదివేవాళ్ళు అంది. నువ్వన్నది నిజమే, కానీ అసలు పెద్ద సమస్య ఆడవాళ్ళదేలే. అందుకే నాకు అలాంటి పరిస్థితులు చూస్తేనే చాలా బాధగా ఉంటుంది. ఇంతకీ నా కథ ఎలా ఉందో చెప్పనే లేదే అడిగింది విజయ. ఎలా ఉండటం ఏమిటి, చక్కగా ఉంది. భర్తలందరికీ భయం పుట్టేలాగా ఉంది, మనసులు కరిగేలాగా ఉంది అంది రుక్మిణి. మనసులు కరగవు కానీ కాలక్షేపంగా చదివి ఊరుకుంటారు. మీ మరిది మనసు ఏం కరిగిందక్క? కరుగుతుందిలే, ఇవాళ కాకపోతే రేపు. అక్కయ్య, నాకు సందేహం వస్తోంది. ఇంతకు ముందైనా నా కథలు ఈయనకి ఎలా నచ్చాయి? వాటిల్లో కూడా కొంచెమైనా ఇలాంటి అభిప్రాయాలే ఉన్నాయి కదా. రుక్మిణి కూడా ఆలోచనలో పడ్డట్టే చూసింది. నిజంగానే ఇష్టపడేవాడు విజయ. అభ్యుదయ భావాలంటే తనకిష్టం అనేవాడు. ఆ కథలేవి తన మీద రాసినవి కాదు కదా, అందుకే అవి నచ్చాయేమో. ఈ కథ మాత్రం తన మీదే రాశానా? ఒక భర్త మీద రాశావు, అతను ఇప్పుడు భర్త అయ్యాడుగా, తన మీదే అనుకున్నాడు నవ్వింది రుక్మిణి. విజయ ఆశ్చర్యపోతూ, అక్క, నీకెలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు? నిజంగా నువ్వు చెప్పిందే నిజం అనిపిస్తోంది. తమ దాకా రానప్పుడు అన్నీ నచ్చుతాయి. తాను అభ్యుదయంగానే ఉన్నట్టు అనుకుంటారేమో. అందులో తనే ఇరుక్కుంటే అసలు సంగతి బయటపడుతుందేమో. అంత తల బద్దలు కొట్టుకోకు విజయ, అతనే తెలుసుకుంటాడులే. నీకు ఎలా రాయాలనిపిస్తే అలా రాసుకో. విజయ కథ కాగితాలన్నీ సర్ది కవర్లో పెట్టి కవర్ అంటించేసింది. పోస్ట్ ఆఫీస్ ఇక్కడికి దగ్గరే ఉంటుందా అక్క అంది. ఎందుకు? పోస్టు డబ్బా మనింటి ముందే, కుడివైపు కొంచెం దూరంగా ఉందిగా. నేను అనురాధకు ఉత్తరం రాసినప్పుడు లలిత వెళ్ళి డబ్బాలో వేసి వచ్చిందిగా. సరోజ వచ్చాక డబ్బాలో వేస్తుందిలే నవ్వింది రుక్మిణి. డబ్బాలో కాదు, రిజిస్టర్ చేయించాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. బాగా దూరమా? దూరం కాదు కానీ మోహన్ వచ్చాక ఇవ్వరాదు. ఏదో శాస్త్రం చెప్పినట్టుందక్క నీతో. నీ మరిదికి ఇవ్వాలా? రోడ్డు మీద అడిగితే ఎవరో ఒకరు చెప్తారులే ఎటు వెళ్ళాలో.
అంటూ విజయ కవర్ పట్టుకుని చెప్పులేసుకుని బయలుదేరింది. సాయంత్రం మోహన్ వచ్చేసరికి హాల్లో రాంబాబుతో మాట్లాడుతోంది విజయ. డాన్స్ బుక్స్తో పాటు టౌన్ హాల్లో జరగబోయే డాన్స్ కచేరీకి తప్పకుండా రమ్మని 2 కాంప్లిమెంటరీ టిక్కెట్లు కూడా పంపించింది జగన్మోహిని. రాంబాబును చూస్తే ఎంతో ముచ్చటేసింది. హలో రాంబాబు గారు, బాగున్నారా అని విష్ చేసి గదిలోకి వెళ్ళిపోయాడు మోహన్. విజయ రాంబాబు ఇచ్చిన కథ తిరిగిస్తూ చదివానండి అంది. చెప్పబోయేది వినటానికి సిద్ధమైనట్లు కూర్చున్నాడు రాంబాబు. మీరు తీసుకున్న కథా వస్తువు మంచిదండి. ఎటొచ్చి కొంచెం సంభాషణలు సన్నివేశాలు అంత న్యాచురల్గా లేవనిపించింది నాకు. నాకలా అనిపించిందిలేండి, నాకు బాగా తెలీదు అంది. పర్వాలేదండి, నేనేం అనుకోను, మీకు ఎలా అనిపిస్తే అదే చెప్పండి అన్నాడు. అబ్బే, చెప్పటానికి ఉంది. నా సందేహాలన్నీ మార్జిన్స్లో రాశాను, అవి చదివితే మీకు తెలుస్తుంది. పాత్రల మనసుల్లో ఉద్దేశాలన్నీ మీరే చెప్పారు. అది పాఠకులే ఊహించగలిగేలాంటి సంఘటనలు చిత్రించి ఊరుకోవాలి. రచయితే పాత్ర అభిప్రాయాలను వెల్లడిస్తే పాఠకులు ఆలోచించడానికి ఏముంటుంది? మీ కాగితాల్లో మార్పు చేసిన వాక్యాలు చదివితే మీకే తెలుస్తుంది అన్నట్టు మొత్తంగా కథలో పెద్దవాళ్ళందరినీ మన్నిస్తూనే కథ నడిపారు. అంటే వాళ్ళందరికంటే మీరు చిన్నవాడినని చెప్పటమేగా. నా మొదటి కథల్లో నేను అలాగే చేశానులేండి. ఇప్పుడైతే ప్రతి పాత్రని ఏకవచనంలోనే చెప్పాలనిపిస్తుంది. అసలు రచయిత దృష్టిలో పాత్రలన్నీ సమానమే కదా. ఏ పాత్రని బహువచనంతో మన్నించాల్సిన అవసరం లేదు కదా. ఆ కథా పరిధిలో ఒక పాత్రకి ఆధిక్యం ఉంటే ఉంటుంది. రచయిత దృష్టిలో కూడా ఆ పాత్రకి ఆధిక్యం ఉంటుందా? కథలో ఒక సేవకుడు ఒక యజమాని ఉంటే ఆ సేవక పాత్ర ఆ యజమాని పాత్రని అయ్యగారు అంటుందని రచయిత కూడా ఆ యజమాని పాత్రకు బహువచనం రాయాలా అంది. రాంబాబు చిరునవ్వుతో అంతా విన్నాడు. నాకే బోలెడు సందేహాలు. ఒక్కోసారి ఏం చేస్తానో తెలుసా? వెనకటి రచయితలు ఎలా రాశారో చూద్దామని ఆ పుస్తకాలు తీసి చదువుతాను. వాళ్ళందరూ బాగానే రాశారని కాదు, కానీ అవన్నీ తెలుస్తాయి కదా మనకి. మీరు కూడా అలా చేయండి, చాలా విషయాలు తెలుస్తాయి. మీ కథలో మార్జిన్లో నేను రాసినవన్నీ చదివి మీకు నచ్చనివన్నీ వదిలేయండి అంటూ లేచింది విజయ. వెళ్తానండి, అక్కయ్య మాత్రం ప్రోగ్రాంకు మిమ్మల్ని తప్పకుండా రమ్మంది అని వెళ్ళిపోయాడు రాంబాబు. మోహన్ ఉదయం కోపంతో వెళ్ళాడన్న సంగతి విజయ మనసులో మెదులుతూనే ఉంది. నెమ్మదిగా గదిలోకి వెళ్ళింది. మోహన్ బట్టలు మార్చుకొని కాఫీ తాగుతూ కూర్చుని ఉన్నాడు. విజయ్కి ఏం మాట్లాడాలో తోచలేదు. టేబుల్ ముందు నిలబడి జడ విప్పుకుంది తలదూకోవాలని. ప్రొద్దుట కథ విషయం అడుగుదామనుకున్నాడు మోహన్. అడగలేదు. అది పంపించడం తనకిష్టం లేదని ప్రొద్దుటే చెప్పాడు కదా, ఎలా పంపిస్తుంది? ఊరుకున్నాడు. వెనక్కు తిరిగి తలదూకుంటున్న విజయను చూస్తూ కూర్చున్నాడు. విజయ జుట్టు చాలా పెద్దది. జడ విప్పితే వీపంతా ఆక్రమించి మహానదిలాగా కనిపిస్తుంది. తల రుద్దుకొని జుట్టు ఆరబెట్టుకుంటున్నప్పుడైతే భుజాలు చెంపలు కూడా కప్పేసి మనిషిని మాయం చేస్తున్నట్టే ఉంటుంది. అబ్బా, చస్తున్నాను దీనితో అని విజయే తన జుట్టుతో పడలేక విసుక్కుంటూ ఉంటుంది. ఇంతలో సరోజ పరిగెత్తుకుంటూ వచ్చి, పిన్ని నీకోసం ఎవరో వచ్చారు అంది. మోహన్ ఊహ చెదిరిపోయింది. ఎవరమ్మా, ఆడవాళ్ళ అంది. ఆడవాళ్లే పిన్ని, భలే ఉన్నారు అంది సరోజ కళ్ళు విప్పార్చుకుని. విజయను చూడటానికి ఎవరో ఒకరు రావటం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. అత్తగారు తోడికోడలు ఎలాంటి అభ్యంతరాలు పెట్టరు. వచ్చిన వాళ్ళకెంతో ముచ్చటగా మర్యాదలు చేసి పంపిస్తారు. ఎటొచ్చి ఇష్టం లేనిది విజయకే. తననంత ప్రత్యేక వ్యక్తిగా ఒక్కోళ్ళు చూడటానికి రావటం ఎందుకో బాగా తోచదు విజయ్కి. వస్తున్నా పద అంటూ గబగబా 2 పాయలు అల్లుకున్న జడ వెనక్కి వేసుకుని గదిలో నుంచి వెళ్ళిపోయింది. రుక్మిణి కూడా హాల్లోకి వచ్చి విజయకు దూరంగా కూర్చుంది. ఆ వచ్చిన వాళ్ళు ఒక మహిళా మండలి కార్యదర్శి, అధ్యక్షురాలును. బాబ్డ్ హెయిర్లు, భుజాల మీదకు కత్తిరించిన జాకెట్లు, పొడుగాటి పూసల దండలు, చెవులకు పెద్ద పెద్ద రింగులు, పెద్ద పెద్ద బొట్లు. వాళ్ళిద్దరూ విజయను చూసి తెల్లబోయారు. సాదా చీర, సాదా జాడ, సాదా వాలకం, అంతా సాదా సాదా. అంతలోనే సర్దుకుని అసలు విషయం ప్రస్తావించారు. మీరు ఈ ఊళ్ళోనే ఉన్నారని మొన్ననే తెలిసిందండి. మిమ్మల్ని మా క్లబ్ యానివర్సరీకి ఒక స్పీకర్గా పిలవాలని వచ్చాము. ఇంకో 2 స్పీకర్స్ కూడా ఉన్నారు అని ఆ పేర్లు కూడా చెప్పారు. నేను ఇంతవరకు ఏ మీటింగుకి వెళ్ళలేదండి. ఏదో నాకు తోచినట్లు రాసుకోవటం తప్పితే నాకు ఉపన్యాసాలు ఇవ్వటం రాదండి అంది విజయ అయిష్టంగా నవ్వుతూ. మీరే అలా అంటే ఎలా చెప్పండి? కాగితాల మీద రాసుకుని మాట్లాడొచ్చు. స్త్రీల సంక్షేమం కోసమే కదా ఇలాంటి సంఘాలు అవి స్థాపించటం. దానికి మీ వంటి రచయిత్రులు ప్రోత్సాహం ఇవ్వకపోతే ఎలా? ప్లీజ్ ఆలోచించండి. మీరు కాదనిస్తే మేమేం చేయలేము కదా, కానీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాం అన్నారు. విజయ ఎటు మాట్లాడలేకపోయింది. ఇంకా కాదని చెప్పడానికి మనసు ఒప్పలేదు.
మహిళా మండలి కదా, మహిళలకు చెప్పవలసిన విషయాలు లేవా? కొంచెం రాసుకుని చదివినా బాగుంటుంది కదా. మీకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా తీసుకువెళ్ళి తీసుకొచ్చే బాధ్యత మాది. దయచేసి మీరు అంగీకరించాలి. విజయ కంగారుగా, అబ్బే అందుకు కాదండి, రావాలంటే నేను రాలేనా, సరే వస్తాను అంది. థ్యాంక్స్, మీ అభిమానులందరికీ మమ్మల్ని పరిచయం చేసే అదృష్టం కలిగించారు అంటూ చాలా సంతోషపడ్డారు వాళ్ళు. తర్వాత రుక్మిణితో, ఆ రోజు మీరు కూడా రావాలి తప్పకుండా అన్నారు. విజయ వస్తే నేను మా అత్తగారు కూడా వస్తామండి అంది రుక్మిణి నవ్వుతూ. కాసేపు కూర్చుని కాఫీలు తాగి వెళ్ళిపోయారు వాళ్ళు సంతోషిస్తూ. మోహన్కి ఇంట్లో కూర్చోబుద్ధి కాలేదు. బట్టలు మార్చుకుని బయటపడ్డాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 దాటింది. విజయ ఏదో ఇంగ్లీష్ నవల చదువుతూ కూర్చుంది నిద్రను జయించడానికి. రేడియోలో మధురమైన క్లారినెట్ వాద్యం తగ్గు స్థాయిలో సాగుతోంది. కళల మీద నవల అనుకున్నప్పటి నుంచి రేడియోలో సంగీత ప్రోగ్రాంలన్నీ వదలకుండా వింటోంది విజయ మోహన్ లేనప్పుడల్లా. అన్నం తిని గదిలోకి వచ్చాడు మోహన్. విజయ కూడా వంటిల్లు సర్ది చేతులు తుడుచుకుంటూ వచ్చింది. పక్క సర్ది దోమ తరదించింది. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు మహిళా మండలి వాళ్ళు నన్ను స్పీకర్గా రమ్మని అడిగారు. నాకెప్పుడూ అలవాటు లేదని చెప్పాను మొదట. కాగితాల మీద రాసుకుని చెప్పొచ్చు కదా అన్నారు. అలాగైతే చేయగలనని సరే వస్తా అన్నాను. అక్కయ్యను కూడా రమ్మన్నారు అంది నవ్వుతూ విజయ. వస్తానన్నావా అని కొంచెం ఆశ్చర్యపోయి సర్దుకున్నట్లు మొహం పెట్టాడు మోహన్. అవును, ఏం లేదు, ఊరికే అడిగా అని మోహన్ ఆ కథ గురించి ఆలోచిస్తూ ఇక ఉండబట్టలేక మామూలుగా అడుగుతున్నట్టు. ఆ కథ ఓసారి పొద్దున సరిగ్గా చదవలేదు, మళ్ళీ ఓసారి చూస్తాను అన్నాడు. విజయ ఆ పరిస్థితి ఊహించలేదు. ఆ కథ 1 నెలకో 2 నెలలకో పత్రికల్లో వచ్చినప్పుడే అతనికి తెలుస్తుందనుకుంది. అప్పుడు ఏమైనా అంటే అంటాడేమో కానీ అప్పటిదాకా ఆ కథ సంగతి మళ్ళీ ఎత్తడనుకుంది. ఏంటి విన్నావా, ఆ కథ ఒకసారి మళ్ళీ చూస్తాను అన్నాడు. విజయ తొణుకు బెణుకు లేకుండా మామూలుగానే చెప్తున్నట్లు, లేదు మధ్యాహ్నమే పత్రికకి పంపించేశాను అంది. నిర్ఘాంతపోతున్నట్లు చూశాడు. వెంటనే తేరుకున్నాడు. పంపించేశావా? ఎవరు వెళ్లారు పోస్టాఫీస్కి? నేనే వెళ్ళాను, రిజిస్టర్లో పంపించాను. నేనేం చెప్పాను పొద్దున? పంపించొద్దన్నానుగా, ఎలా పంపించావు? అది బాగాలేదని అంత స్పష్టంగా చెప్పానే. అది మీకు బాగాలేదేమో, నాకు చాలా బాగుంది. అసలు దాన్ని పొద్దున సరిగ్గా చదవనే లేదన్నారు, మరి బాగాలేదని ఎలా చెప్తున్నారు అడిగింది. అన్నం ఉడికిందో లేదో 1 మెతుకు చూస్తే చాలు, 4 పేజీలు చూస్తేనే దాని సంగతి తెలిసిపోయింది. మరిప్పుడు మళ్ళీ చూడాలని ఎందుకు అనుకున్నారు దాని సంగతి తెలిసిపోయాక? ఏంటా పేడసరం జవాబులు? నాకు ఇష్టం లేదని చెప్పినా పత్రికలకు పంపించేస్తూ ఉంటావా? ఇష్టం లేదా మీకు? అనురాధ కథలు ఇష్టం లేదా అడిగింది. అనురాధ ఇంత పొగరుగా ఎప్పుడూ రాయలేదు. ఆ కథలను ఇష్టపడ్డాను, ఈ పొగరుబోతు కథను కాదు అన్నాడు. అనురాధ అనుభవాలు ఇప్పుడు మారాయి. ఇది పొగరుబుత్తనంత వచ్చిన కథ కాదు, ఆత్మగౌరవం కళ్ళు తెరిస్తే వచ్చింది. ఇది మీకు నచ్చకపోయినా, ఇంకా నేను రాయబోయే కథలేవి మీకు నచ్చకపోయినా అది నాకు అనవసరం. నా కథల మీద మీరైనా ఎవరైనా ఒక మంచి విమర్శగా చెప్తే ఆలోచిస్తాను కానీ ఆజ్ఞలు జారీ చేస్తే లక్ష్య పెట్టను. నా కథలు నాకు ఇష్టమైనట్లు రాసుకుంటాను. నేను చెప్పాలనుకున్నట్లు రాసుకుంటాను. నాకు చేతనైనట్లు రాసుకుంటాను. నా రాతల మీద మీరెప్పుడు ఆర్డర్లు వేయకండి. మోహన్ మ్రాహన్పడిపోయాడు. మాట్లాడలేకపోయాడు. అసలు నేను రాశాక అది పత్రికలో రాకముందే దాన్ని చదవమని నేను ఎవరికి ఇవ్వను, మీకు కూడా ఇవ్వలేదు. నాకు తెలియకుండానే మీరు దాన్ని చదివారు. అది నాకు ఇష్టం ఉండదు. ఇంకెప్పుడు అలా చేయకండి. విజయ అంత నిర్మహమాటంగా, అంత తిరస్కారంగా మాట్లాడగలదని ఊహించలేదు. మాట్లాడలేనంత నీరసం వచ్చింది. చాలాసేపు మౌనంగా ఉండి హఠాత్తుగా, సారీ విజయ, క్షమించు అంటూ మంచం మీద పడుకున్నాడు. విజయ లైట్ ఆర్పి రేడియో ఆఫ్ చేసి చీకటిని చూస్తూ కూర్చుంది సోఫాలో. తను ఏం రాయాలో, ఏం రాయకూడదో, ఎలా రాయకూడదో ఆంక్షలు పెడుతూ ఉంటే సహించాలా? ఇంత అహంకారమా? చాలాసేపు కూర్చుని సోఫాలోనే పడుకుంది. ప్రొద్దున్న మోహన్ ఆఫీసుకు బయలుదేరుతూ ఉంటే విజయ్ అతని దగ్గరికి వెళ్ళి, సాయంత్రమే టౌన్ హాల్లో జగన్మోహిని డ్యాన్స్ ప్రోగ్రాం 7 గంటలకి. ఆ అమ్మాయి 2 కాంప్లిమెంటరీ టిక్కెట్లు కూడా పంపింది కదా, మీరు కొంచెం తొందరగా రావడానికి వీలవుతుందా అడిగింది. ప్రయత్నిస్తాను అనేసి వెళ్ళిపోయాడు మోహన్. ఆమె ఏదో చెప్పాలని విరమించుకుంది. మోహన్ సాయంత్రం ఇంటికి రాకుండా ఉండటానికే ప్రయత్నించాడు. సాయంత్రం 5 అవుతూ ఉంటేనే హడావుడిగా లేచి స్నానాలు ముస్తాబులు మొదలుపెట్టింది విజయ. తెల్ల చీర, ఎర్ర జాకెట్టు వేసుకుంది. ఆ చీర మీద ఎప్పుడో మొగిలి సెంటు సీసా ఒలికింది.
ఎన్ని ఉతుకులు పడ్డా ఆ చీరకు ఆ పరిమళం వదలనే లేదు. జడ వేసుకుని ఒక గులాబీ పువ్వు పెట్టుకుంది. ఒక నోట్బుక్ పెన్ను సిద్ధం చేసింది. ఉతికిన రుమాలు తీసి నోట్బుక్ మీద పెట్టింది. వాచి చూసుకుంటే 6 కావస్తోంది. మోహన్ ఎప్పుడూ వచ్చే సమయం కూడా దాటింది. విజయ్కేం తోచలేదు. కేవలం వినోదం కోసమే తను ఆ డాన్సెస్ చూడబోవటం లేదు. తను ప్రారంభించాలనుకున్న నవల కొంచెం సరిగ్గా రావాలంటే ఇలాంటి ప్రోగ్రాములు చాలా చూడాలి. పైగా నవల్లోకి ఉపయోగపడతాయని చెప్పిన ఐటమ్స్నే ఈ ప్రోగ్రాంలో చేస్తున్నానని చెప్పింది జగన్మోహిని. నిజంగా మంచి అవకాశం. మోహన్ మరో పావుగంట కూడా రాలేదు. విజయ రుక్మిణి దగ్గరకు వెళ్ళి, చూడక్కయ్య, ఈయనగారు ఇంకా రాలేదు అంది నిష్ఠూరంగా. అవునమ్మా, అదే నేను చూస్తున్నాను అంది రుక్మిణి కంది పచ్చడి రుబ్బటానికి రోటి దగ్గర కూర్చోపోతూ. ఇంతసేపు పని ఉంటుందా ఆఫీసులో? ఈ ఒక్కరోజు తొందరగా రావచ్చు కదా. ఏమో, మనకేం తెలుసు ఏం పని వచ్చిందో. పోనీ అక్కయ్య, మనమిద్దరం వెళ్దామా? నేను ఆ డాన్సెస్ చూస్తే బాగా రాయగలను. రుక్మిణి నవ్వుతూ, ఏమీ అనుకోకు కానీ ఆ టిక్కెట్లు మాకిచ్చేయి, మీ బావగారు నేను వెళ్తాం అంది. తెల్లబోయిన విజయ వెంటనే తన ఆశ్చర్యం కప్పిపుచ్చుకొని తను నవ్వుతూ, పోనీ ఇంకో టిక్కెట్ కొందాం, నేను వస్తాను అంది. చెప్పాను కదా, నా మాట విను. ప్రతిదానికి గొడవలు పెంచుకోవటం ఎందుకు? ఈ ప్రోగ్రాములు రోజు దొరుకుతూనే ఉంటాయి. జగన్మోహినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండదా? ఈ ఒక్కసారికి మానయ్యి, ఇంకోసారి వెళ్దూ గాని అంది రుక్మిణి. విజయకి ఈ వాదన ఏమిటో నచ్చలేదు. అయినా అక్కయ్యని కాదనటం అసలే నచ్చలేదు. నేను వెళ్ళకపోతే జగన్మోహన్ ఏమనుకుంటుందో కదా అంది. పర్వాలేదు, వెళ్ళగానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్తాలే, నీకు కాస్త ఒంట్లో బాగోలేదని. అబద్ధం చెప్పేది నీ నోటితో కాదుగా. తర్వాత ప్రోగ్రాం ఎప్పుడో ఎక్కడో అంతా అడుగుతాలే, అప్పుడు తప్పకుండా వస్తావని చెప్తాను. అది కాదక్కయ్య, ఈయన రాకపోతే మాత్రం నేను వెళ్ళకూడదా? అది తప్ప? తప్పని కాదు, తప్పేమి లేదు. ఇంకోసారి కూడా అతను ఇలాగే చేస్తే అప్పుడు నీకు ఇష్టమైనట్లు నువ్వు చేసుకోవలసిందే. ఈ ఒక్కసారికి నువ్వు కూడా మానేస్తే తన తప్పు తను తెలుసుకుంటాడేమోనని. అయ్యో, తనేదో కథ కోసం ఈ ప్రోగ్రాంలు చూడాలనుకుంటోంది కదా, నేను తనకు సహకరించలేదు కదా అని కాస్త సిగ్గు వస్తుందేమో ఆ మనిషికి. ఈ ఒక్కసారికి మానేయి విజయ. ఏమో అక్క, నాకు నచ్చటం లేదు కానీ నువ్వు చెప్తున్నావు అంతే, అలాగే చేస్తాను అంటూ విజయ గబగబా గదిలోకి వెళ్ళి టిక్కెట్లు పెట్టిన కవర్ తెచ్చిస్తూ, పోనీ మీరైనా తొందరగా వెళ్ళండి, కొంచెం మిస్ అయినా బాగుండదు. లే అక్కయ్య, పచ్చడి నేను రుబ్బుతాను అంటూ హడావిడి చేసింది. రుక్మిణి భర్త దగ్గరికి వెళ్ళి, విజయకు తలనొప్పిగా ఉందిట, మోహన్ ఇంకా రాలేదు, టిక్కెట్లు వృధాగా పోతే ఏమొస్తుంది, రండి మనం వెళ్దాం అంది. క్లాసికల్ డాన్స్ ప్రోగ్రాం అనేసరికి ఎగిరి గంతేసినంత పనిచేశాడు రామారావు. గబగబా తయారయ్యాడు. 10 నిమిషాలకల్లా ఇద్దరూ బయటపడ్డారు. మొగలి సెంటు పరిమళాల చీరతో విజయ కంది పచ్చడి రుబ్బుతూ కూర్చుంది. పచ్చడి పని అయ్యాక ఇడ్లీ పప్పు రుబ్బుతూ కూర్చుంది. వేళ దాటించి వచ్చాడు మోహన్. ఏంరా, సాయంత్రం కాఫీకి రాలేదేం అంది నారాయణమ్మ. లేదమ్మా, ఓ ఫ్రెండ్ తగిలాడు, హోటల్కి లాక్కుపోయాడు, అలా మాట్లాడుతూ ఉండిపోయాను అన్నాడు. విజయ కూడా వింది ఆ మాటలు మౌనంగా. నారాయణమ్మ కొడుకును మందలిస్తున్నట్టు, అక్కడ కౌర్లేసి కూర్చున్నావా? నువ్వు రాలేదని అమ్మాయి కూడా వెళ్లకుండా ఆగిపోయింది. మంచి పనే చేశావులే అంది కోపంగా. మోహన్ రోడ్డు దగ్గర కూర్చున్న విజయ్ వైపు చూశాడు. బయటికి వెళ్ళటానికి తయారైనట్లే కొత్త చీర, వాచి. ఇంట్లో ఉన్నప్పుడు వాచి పెట్టుకోదు. బయటికి వెళ్ళటం ఆగిపోయినా వాచి తీసేయటం మర్చిపోయినట్టుంది. గదిలోకి వెళ్ళిపోయింది విజయ. వదిన కనిపించడం లేదేం అన్నాడు దిక్కులు చూస్తూ. డాన్సో ఏదో చూడటానికి వెళ్ళారు వదిన, అన్నయ్య. నువ్వెంతకీ రాలేదుగా. మీ ఆవిడికి తలనొప్పిగా ఉందని, టిక్కెట్లు ఊరికే పోతే ఏం వస్తుందని తల్లి చెబుతూనే ఉంది. మోహన్ స్నానానికి వెళ్ళిపోయాడు. తాను రాలేదని విజయ వెళ్ళటం మానేసిందా? ఈ ప్రోగ్రాం కోసం ఎంతో ఎదురు చూసింది, అయినా మానేసిందా? మోహన్కి చాలా ఆశ్చర్యం వేసింది తను రాలేదని విజయ మానేసిందంటే. తను కొంచెం తప్పే చేసినట్టు అనిపించింది. అంతకన్నా ముఖ్యంగా, మీ తోడు లేకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేస్తానా, వెయ్యగలనా అని విజయ దీనంగా చెప్పినట్టు అనిపించింది. తను రాకపోయినా తప్పకుండా వెళ్ళిపోతుందని అనుకున్నాడు తను. కానీ వెళ్ళలేదంటే తను లేకుండా వెళ్ళలేకపోయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా భర్త తోడు ఉండాలని అనుకుంటోందా? వెళ్ళలేదంటే ఇంకేమిటి అర్థం? పాపం చాలా బాధపడి ఉంటుంది. తను తొందరగా వచ్చేస్తే పోయేది. ఆలోచనలతోనే స్నానం పూర్తి చేసి తెల్లటి పైజమా చొక్కా ధరించి తల దువ్వుకుని ఆతృతగా గదిలోకి వెళ్ళాడు. విజయ కిటికీ దగ్గర నిలబడి ఉంది. ఈ బట్టలు నీకు చాలా బాగుంటాయి అన్నాడు అప్పుడెప్పుడు. అది గుర్తొచ్చి పెదవుల మీద చిన్న నవ్వుతూ, విజయ నువ్వెందుకు వెళ్ళలేదు అడిగాడు.
ఆమె మౌనంగా విరక్తిగా చూసింది. నేను రాకపోతే నాకేదో పని తగిలిందేమో అనుకోకూడదు, వెళ్లాల్సింది నువ్వు అంటూ దగ్గరకొచ్చాడు. వెళ్ళలేదు అంది పొడిగా. అది తెలుస్తూనే ఉంది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు, వెళ్లాల్సింది. వెళ్తే నేనేమైనా అంటాననుకున్నావా? విజయకు అతన్నే ఆ ప్రశ్న అడగాలనిపించింది. మీరు రాకపోయినా నేను వెళ్తే మీరు బాధపడేవారా అంది నేల చూపులు చూస్తూ. బాధెందుకు? బాధేం కాదు కానీ. సారీ విజయ, నాతో అంత అవసరం ఏమిట్లే అనుకున్నాను. నువ్వు వెళ్ళగలవు కదా అనుకున్నాను. భర్త గారితో కలిసి వెళ్ళాలనిపించిందా? చెప్పాలంటే ఇద్దరూ కలిసి వెళ్తే ఆ అందం వేరులే అన్నాడు. నిజం చెప్పండి, మీరు రాకపోయినా నేను వెళ్తే మీకు కోపం వచ్చేది కదూ? కోపం ఎందుకు విజయ? ఒకళ్ళకి ఇష్టమైనట్లు ఒకళ్ళు నడిస్తే ఆ సంతోషం వేరు కాదు అన్నాడు. నేను వెళ్తే మీకు ఇష్టమైనట్లు నడవనట్లు అయ్యేదా అని మళ్ళీ అడుగుదామనిపించింది, కానీ ఊరుకుంది. నాకిష్టమైనట్లు మీరెందుకు నడవలేరు అని అందామనుకుంది. తలనొప్పని అమ్మతో చెప్పావుట. నిజంగా నా కోసం చూసి చూసి తలనొప్పి వచ్చిందా? ఏది చూడని అంటూ విజయ్ నుదురు మీద చెయ్యి వేశాడు. ఈ చీరకి ఎప్పుడూ సంపెంగల వాసనే అన్నాడు. విజయ్ నవ్వుతూ, ఇది సంపెంగ వాసనో మొగలి వాసనో తెలియటం లేదా అంది. ఏదోలే అంటూ విజయను దగ్గరికి లాక్కున్నాడు. నా మీద కోపం తగ్గిందా అన్నాడు. ఆమె మాట్లాడలేదు, మాట్లాడలేకపోయింది. అతనికి కోపం పోయింది, అదే చాలనిపించింది. క్షమించి విజయ, నిన్ను బాధ పెట్టాను, కోపం తెచ్చుకోకి అంటూ చెంపకు చెంప ఆనించాడు. విజయ బాధ అంతా, అసంతృప్తి అంతా, కోపమంతా దిగజారాయి. ప్రశ్నలన్నీ అడుగంటాయి. అతని ఆలింగనంలో ఏదో మాధుర్యం దొరికింది శరీరానికి. మెత్తగా నవ్వుతూ అతని చేతుల్లో వాలింది. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.